నా పేరు నాగార్జున అండి. అది పెద్దపల్లి గ్రామం, తుళ్ళూరు మండలం. ఇది గత 5 సంవత్సరాల క్రితం దీన్ని స్టార్ట్ చేశాను. జనంలో అవేర్నెస్ అంతా బాగానే ఉంది. మనం జెన్యున్గా ఆయిల్ సీడ్ తీసుకొచ్చి పక్క రాష్ట్రాల నుంచి గింజలు తెప్పించేసి ఇది చేసుకుంటూ వస్తున్నాం. ప్రస్తుతానికైతే ఎంత సేల్స్ కానీ అంతా బాగుంది. చూస్తున్నారు, అందరూ బాగానే కొనుక్కున్నారు, సపోర్ట్ ఇచ్చారు అందరూ. సార్ బయట కొనేదంటే ఇప్పుడు మనకి వేరుశనగ విత్తనాలు 140 రూపాయలు కేజీ ఉంది. ఆయిల్ ప్యాకెట్ 180 రూపాయలకి ఇస్తున్నాడు. మరి దాంట్లో జిఎస్టీలు ఇవన్నీ చూసుకోవాలి కదా, లాభాలు అవన్నీ ఉంటాయి కదా, మరి ఆ రేటుకి ఎలా గిట్టుబాటు అవుతుంది? అదైతే కరెక్ట్ కాదండి. అది హెల్త్ గ్యారంటీగా ఉపయోగం ఉంటుందండి. ఇప్పుడు వాటిని ఏంటంటే అవన్నీ ఏ లిక్విడ్ ఏం వాడుతున్నాడో ఏమో తెలియదు. దానివల్ల మనకి హెల్త్ ఇష్యూస్ అయితే గ్యారంటీగా వస్తాయి. దీనివల్ల ఏంటంటే జెన్యున్గా ఆయిల్ తీస్తున్నాం, ఒరిజినల్ ఆయిల్ వాడుతున్నాం కాబట్టి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. చూసి జాగ్రత్తగా తీసేస్తుంటారు. ఇంకా మనం డిఫరెంట్ కదా, ఇలా ఒరిజినల్గా ఇలా గ్రేడ్ చేసేసి ఈ కొబ్బరి ఇలా వస్తుంటుంది, ఈ ఆయిల్ ఇలా ఉంటుంది. గిన్నె తప్ప అవును, గిన్నెటిది. ఇది కొబ్బరి అండి. సుమారుగా 20 కేజీలు పట్టుద్దండి. దీంట్లో 20 కేజీలకి వేస్తే 12 కేజీలు ఆయిల్ వస్తుంది. మీ 2 కేజీలు వేస్తే కేజీ ఆయిల్ వస్తుంది, కొంచెం తక్కువగా. ఆ మిషన్లో సన్ఫ్లవర్ ఆడుతుంది. ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అండి. దాన్ని 2 కేజీలు వేస్తే 900 గ్రాముల ఆయిల్ వస్తుందండి. 2 కేజీలు వేయాలి. అది దాని మీద వేరుశనగలు గ్రౌండ్ నట్ ఆడుతుందండి. వేరుశనగ విత్తనాలు, వేరుశనగ విత్తనాలు లావి 1 కేజీలు వేస్తే 1 కేజీ ఆయిల్ వచ్చిందండి. 1 కేజీ ఆయిల్ వస్తుంది. కేజీ 1 కేజీ వస్తుంది. 2.5 కేజీలకి రైతుల దగ్గర నుంచి తెచ్చి మనమే చేయించుకుంటాము, పప్పుగా కడిగించుకుంటాము. సామర్లకోటలో ఇది ఎక్కువ. మన దగ్గర కొబ్బరి నూనె వచ్చేసరికి 700 ఉందండి ఇప్పుడు ప్రజెంట్ లీటరు. ఆ కొబ్బరి రేటు పెరగడం వల్ల రేటు ఎక్కువైంది. అంతకుముందు 450కి అమ్మేవాళ్ళమే. వేరుశెనగ నూనె 280 అమ్మేవాళ్ళం, ఇప్పుడు 300 అమ్ముతున్నాం. విత్తనాలు రేట్లు పెరిగినాయి. నువ్వుల నూనె, నల్ల నువ్వుల నూనె 350, నువ్వు పప్పు నూనె 450, ఆవాల నూనె 400, అవిసె నూనె 400, బాదం ఆయిల్ 2000 రూపాయలు, ఆముదం వచ్చేసరికి 350 రూపాయలు, ఇంకా మన దగ్గర సన్ఫ్లవర్ 450 రూపాయలు. ప్రజెంట్ అంతవరకే ఉన్నాయండి. తగ్గుతాయండి, అప్ అండ్ డౌన్. మార్కెట్లో సీడ్ రేటు తగ్గిన దాన్ని బట్టి మనం రేటు తగ్గుతుంటుంది, పెరిగిన దాన్ని బట్టి పెరుగుతూ ఉంటుంది. అదే ఏమంటే ఇది వాడుకోవటం మంచిదండి. ఇంకోటి కూడా ఏంటంటే, మన బయట ఆయిల్ ఏమవుతుందంటే అది లీటర్ వాడే దగ్గర ఇది 1/2 లీటర్ సరిపోద్దండి. అది ఏంటంటే డ్రై అయిపోద్ది. ఇది మన ఏంటంటే ఒరిజినల్ ఆయిల్ కాబట్టి కొంచెం వేసుకున్నా సరిపోద్ది. అదే